హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాల్ డ్రాప్ అయిపోయింది సార్. అయితే అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి అంటే ఇవి రాకుండా ఉండాలి అంటే కనుక మనం ముందు నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? రాకుండా ఉండాలి అని చెప్పడం కష్టం అండి. ఇట్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేయడం వల్ల డెఫినెట్లీ లైఫ్ స్టైల్ కొంతవరకు చేంజెస్ ఆర్ ఆల్వేస్ నెసెసరీ. ఏ ట్యూమర్స్ అనే కాదు, దేనికైనా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఆల్వేస్ నెసెసరీ. హెల్తీ ఫుడ్, హెల్తీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, అవాయిడింగ్ స్క్రీన్స్, ఇవన్నీ డెఫినెట్లీ నెసెసరీ. ప్రిడామినెంట్గా వీటిలో బ్రెయిన్ ట్యూమర్స్ విషయంలో మనం మాట్లాడితే మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ దట్ కెన్ కాజ్ ట్యూమర్స్ అంటే ట్యూమర్ రిస్క్ని పెంచేవి రేడియేషన్. కొన్ని ఏరియాస్లో అంటే బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటాము, లేకపోతే ఎక్కువగా ఎక్స్రేలు, ఎక్కువగా సిటీ స్కాన్లు చేయించుకోవడం, లేకపోతే వేరే దానికోసం అంటే థైరాయిడ్ ట్యూమర్ ఉంటుంది, థైరాయిడ్ కోసం రేడియేషన్ ఇస్తారు, ఆ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ రావడం, ఇట్లాంటివి జరగచ్చు. సో రేడియేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా దూరంగా ఉండాలి. డెఫినెట్లీ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచి ఆహారమైన ఫుడ్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్క్రీన్స్ అవాయిడ్ చేయాలి, టైంకి ఎక్స్ట్రా మిగతా చూసుకోవాలి, అంతే. ఓకే. సో స్క్రీన్స్ అవాయిడ్ చేయాలి అన్నారు కదా సార్. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు. ఫోన్స్, ల్యాప్టాప్స్, వీటి నుంచి ఖచ్చితంగా మనకి ఎంతో కొంత రేడియేషన్ అయితే వస్తూ ఉంటుంది కదా. సో ఇవి కూడా రీజన్ అవుతూ ఉండొచ్చు అంటారా? పాసిబిలిటీ అయితే ఉంది, బట్ ప్రూవన్ స్టడీస్ ఏమీ లేవు ఇప్పటిదాకా. సోఫార్ అయితే అసోసియేషన్ ఉంటాయి కానీ, కాజల్ అసోసియేషన్ అంటాం కానీ ఖచ్చితంగా మొబైల్ వాడే వాళ్ళకి ఇన్ని గంటలు వాడితే ఈ ట్యూమర్ వస్తుంది, లేదు వీళ్ళు ఈ లిమిట్ దాటిపోయారు కాబట్టి వీళ్ళకి వస్తుంది, మొబైల్ వాడారు కాబట్టి వస్తుంది, ఇంటర్నెట్ వాడారు కాబట్టి వస్తుంది అని కన్ఫర్మ్గా ప్రూవ్ చేయడానికి అయితే స్టడీస్ ఏమీ లేవు. గ్లోబల్గా ఎక్కడ స్టడీస్ ఏమీ లేవు. స్టడీస్ పబ్లిష్ అవుతూ ఉంటాయి, బట్ అవేవి కన్ఫర్మ్గా అథారిటేటివ్గా లేవు. సో బట్ డెఫినెట్లీ అవాయిడ్ చేయడం ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఓకే. సో ఇందాక మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా సార్. అంటే ఈ పిల్లల్లో ట్రీట్మెంట్ తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? వాళ్ళకు కూడా ఇలా ఇబ్బంది పడుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఎలా ఉంటుంది పిల్లల్లో ట్రీట్మెంట్? అగైన్ ఎలా ఉంటుంది అంటే, క్యూర్ అంటే కంప్లీట్గా మాయమైపోయిందని చెప్పడం కష్టం. ఓకే. సో తిరిగి రాకుండా, లేదు ఆ సైజ్ అక్కడికి ఆగిపోయి తిరిగి పెరగకుండా ఉండేటట్లు మనం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఇయర్లీ వాళ్ళని ఫాలోఅప్కి రమ్మంటాము, స్కాన్స్ చేస్తాం రెగ్యులర్గా, ఇయర్లీ వన్స్ లేదా 2 ఇయర్లీ వన్స్ స్కాన్స్ చేస్తూ ఉంటాం. పెరుగుతుంది అని డౌట్ వచ్చినప్పుడు తిరిగి దానికి రేడియేషన్ ఇవ్వడం, మళ్ళీ సర్జరీ చేయడం అని ప్లాన్ చేసుకోవచ్చు. తిరిగి వస్తుందా? పాసిబిలిటీ అయితే ఉంది. కంప్లీట్గా మాయమైపోయింది, జీరో రిస్క్, ఇంకా మళ్ళీ రాదు అని చెప్పడం కష్టం. అట్ ద సేమ్ టైం వచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. దెర్ ఆర్ వేస్ వీ కెన్ డీల్ విత్ ఇట్. రేడియేషన్ ఇవ్వచ్చు, మళ్ళీ తిరిగి సర్జరీ చేయొచ్చు, కొన్ని కీమోథెరపీతో కరిగిపోతాయి. సో భయపడాల్సిన రీజన్ అయితే ఏమీ లేదు దానిలో. ఓకే. సో బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రెజెంట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? సో డెఫినెట్లీ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ అవైలబుల్ నౌ. ఇంతకుముందు రేడియేషన్ అంటే మొత్తం తలకంతా ఇచ్చేసేవాళ్ళు, దానివల్ల నార్మల్ టిష్యూ డ్యామేజ్ అయిపోయేది, కంటి నరాలు డ్యామేజ్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గామా నైఫ్ అని, సైబర్ నైఫ్ అని చాలా అవైలబుల్ ఉన్నాయి. సో వీటితోటి ఏంటంటే ప్రిసైజ్గా మనకి ట్యూమర్ ఎంత ఉందో దాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ దానికి రేడియేషన్ ఇవ్వచ్చు. అది కూడా ఎంఆర్ఐ బేస్డ్. ఎంఆర్ఐని చూసుకుంటే ఎంఆర్ఐ స్కాన్ ప్రకారం ఇవ్వచ్చు. లైవ్ అంటే రియల్ టైం ఎంఆర్ఐ అంటాం. రియల్ టైం అంటే ట్యూమర్ మన బ్రెయిన్ కూడా కదులుతూ ఉంటుంది. హార్ట్ ఎలాగైతే కొట్టుకుంటూ ఉంటుందో బ్రెయిన్ కూడా అలాగే స్లైట్గా కదులుతూ ఉంటుంది, పల్సేషన్స్ అంటాం. సో అది కూడా ఉంటుంది. దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రిసైజ్గా బ్రెయిన్ ట్యూమర్ ఎంత ఉందో దానికి అటు ఇటు కాకుండా మిల్లీమీటర్కి అంటాం, మిల్లీమీటర్ కంటే తక్కువ డిస్టెన్స్ ప్రిసిషన్ తోటి వీ కెన్ టార్గెట్ ద ట్యూమర్ అండ్ గివ్. ఇవి కాకుండా కీమోథెరపీలో చాలా డ్రగ్స్ వచ్చాయి, ప్లస్ న్యూ రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్. ఇమ్యూనోథెరపీ అంటాము. కొన్ని డ్రగ్స్ ఆర్ అవైలబుల్. ఇమ్యూనోథెరపీ అంటే ఈ కణాలు ఏవైతే మల్టిప్లై అవుతూ ఉంటాయో ఆ స్టెప్పులు ఉంటాయి, ఆ స్టెప్స్ని బ్లాక్ చేసే డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. కొత్త రక్తనాళాల్లో ట్యూమర్ లోపలికి వెళ్లకుండా ఆపే డ్రగ్స్ అవైలబుల్ అవుతున్నాయి. సో న్యూ రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్. దాంతోపాటు కొత్త డ్రగ్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఆల్రెడీ ట్యూమర్ సర్జరీ అయిన వాళ్ళకి ఇంకా బెటర్గా రేడియేషన్ కానీ బెటర్గా కీమోథెరపీ ఇవ్వడానికి ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్స్ అంటాం, టీటీఎఫ్ అంటాం. అట్లాంటివి కూడా కొన్ని కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, అవి కూడా అవైలబుల్ అవుతున్నాయి. So maybe someday we'll find a cure. Okay.